క్రిష్ క్రిష్ సిరి క్రిష్ సిరమ్మా సిరి క్రిష్ బాబు సిరి క్రిష్ సిరమ్మా క్రిష్ క్రిష్ బాబు క్రిష్ క్రిష్ రేయ్ గుడికెళ్లే దారి ఇదే కదా? ఇదేనా? పదండ్రా. క్రిష్ వేరు బాబు, నాకెందుకో చాలా భయంగా ఉంది బాబు. పిల్లలకి ఇటనైతే దానికి కారణం నేనే బాబు, నేనే బాబు. వాళ్ళకి నా పేనాలు ఇచ్చానే కాపాడుకుంటారు బాబు. అరే పండు, నువ్వు బాధపడకరా, పిల్లలకేం కాదు. లేదు బాబు, ఇంత పెద్ద అడవిలో పిల్లలిద్దరూ ఎక్కడ తిరుగుతుండ్రు ఏటో నాకెందుకు భయంగా ఉంది బాబు. నన్ను క్షమించండి బాబు, క్షమించండి రే బాబు. పండు, వద్దురా పండు, ఇందులో తప్పెవరిది కాదు. క్రిష్ వాళ్ళమ్మ కనిపించకపోయేసరికి వాడు ఆ బాధలోనే ఇలా చేసుంటాడు. వాళ్ళెట్టి పరిస్థితుల్లో మనం పట్టుకొని తీసుకొద్దాం. విహారి గారు ఒకసారి రండి. పదరా. ఇది ఎవరో ఇప్పుడే కోసుకొని తిన్నారు. ఏమైందన్నా? క్రిష్ సిరియే తినుంటారేమో. నిన్న రాత్రి నుంచి వాళ్ళిద్దరేం తినలేదు కదా. అవును, పిల్లలు ఆకలేసి ఈ పండు తెచ్చుకొని తిన్నట్టున్నారు. వేరు బాబు, గుడికి వెళ్ళేదారి కూడా ఇటువైపు ఉంది బాబు. మనం వచ్చిన రూట్ కరెక్టే విహారి గారు. పిల్లలు ఇటువైపు నుంచి ఆ గుడివైపుకి వెళ్ళుంటారు. మేడం, ఇంకా గుడి చాలా దూరం ఉంది మేడం. కాకపోతే ఇక్కడ నుంచి ప్రతి క్షణం పిల్లలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బాబు. ఎందుకంటే ఇక్కడ నుంచి క్రూర మొగలు చాలా ఉంటాయి మేడం. సంధి గారు పదండి, మనం ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడాలి. సరే పదండి. రేయ్, వాళ్ళకి పిల్లల జాడ ఏదో దొరికినట్టుంది. వాళ్ళకంటే ముందు పిల్లల దగ్గరికి మనం వెళ్ళాలి. వాళ్ళు వచ్చేలోపు పిల్లల్ని తొందరగా వెతికి పట్టుకొని చంపేసి ఏదో క్రూర మృగమే వాళ్ళని చంపేసిందన్నట్టుగా క్రియేట్ చేయాలి. అలాగే అన్నా. పదండ్రా. అలానే వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళకు కనపడకుండా వాళ్ళకంటే ముందు ఇటువైపు నుంచి వెళ్దాం. పదండి. ఏమైంది సిరి, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు క్రిష్, నాకు చాలా భయంగా ఉంది. అవునా, సరేదా.
సిరి నేనంటే మా అమ్మ తిరిగి రావాలని ప్రమాదం అని తెలిసి కూడా ఈ అడవిలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి ముడుపు చెల్లించుకొని మా అమ్మని కాపాడమని కోరుకుందామని వెళ్తున్నాను. మరి నువ్వెందుకు రావడం? చూడు ఇప్పుడు నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నావో. క్రిష్, ఏంజెల్ ఆంటీ అంటే నాకు కూడా ఇష్టమే. నాకు చాలాసార్లు దెబ్బ తగిలితే ఏంజెల్ ఆంటీనే నాకు చాలా ప్రేమగా కట్టుకట్టారు. నేనెక్కడ కనపడినా నన్ను ప్రేమగా పలకరిస్తారు, నన్ను ఆప్యాయంగా చూసుకుంటారు. అలాంటి ఏంజెల్ ఆంటీ కోసం నీతో పాటు నేను రావాలనుకున్నాను క్రిష్. సిరి, పండు మనతో ఈ అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయని చెప్పాడు, కానీ ఇంతవరకు ఏమీ కనపడలేదు కదా. అమ్మో, ఇప్పుడు ఆ యానిమల్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం? సరే మాట్లాడనులే. ఏమైంది క్రిష్? ఏం లేదు. ఏం మాట్లాడకు. ఏమైంది? సౌంచితం చెప్పానా? నువ్వు మాట్లాడకు. అమ్మో అమ్మో, పాము! పరిగెత్తు సిరి, పరిగెత్తు. క్రిష్ బాబు! క్రిష్! పరిగెత్తు సిరి. ఎంత పెద్ద పాము! కొంచెం ఉంటే నన్ను కాటేసేది. అవును సిరి, పెద్ద ప్రమాదమే తప్పింది. పండు చెప్పినట్టు ఈ అడవి చాలా ప్రమాదమైంది. మనం తొందరగా గుడి వైపు వెళ్ళాలి. సరే, త్వరగా వెళ్దాం పద. పద.